నమస్తే, నేను మీ కృష్ణ. 8TV హైదరాబాద్ న్యూస్కు స్వాగతం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బోడుప్పల్ మరియు మేడిపల్లిలో అంబేద్కర్కు ఘనంగా నివాళులు అర్పించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్ సర్కిల్ చెంగచెర్ల శ్రీనివాస్ నగర్ ఫేజ్ 3 కాలనీలో ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ విగ్రహానికి 135వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా పూల మాలలు వేసి నివాళులు అర్పించిన బోడుప్పల్ మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్, మాజీ కార్పొరేటర్లు కొత్త చందర్గౌడ్, బెంగి జంగయ్య యాదవ్, శివశంకర్, టీజేఏసీ బర్మోజు వెంకటాచారి, కన్వీనర్ వై సిద్దిరాములు పూల మాలలు వేసి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాలనీ అసోసియేషన్ సభ్యులు కృష్ణగౌడ్, మధు, ప్రవీణ్ రెడ్డి, ఎల్లయ్య, యాదయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. जोहार बाबा साहेब अंबेडकर, महिला ऐक्यता, महिला ऐक्यता, श्रीनिवास नगर कॉलोनी ऐक्यता, जोहार बाबा साहेब अंबेडकर. అనంతరం సాయంత్రం మేడిపల్లి క్రాంతి కాలనీలో అంబేద్కర్ ఉత్సవ కమిటీ మేడిపల్లి వారు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వక్తగా పంగా ప్రణయ్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా ఫిర్జాదిగూడ బీఆర్ఎస్ మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, అధ్యక్షులు తుంగతుర్తి రవి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. విజ్ఞప్తి చేస్తున్నాను, మహనీయుల చిత్రపటానికి పూలేయాల్సిన విజ్ఞప్తి. అలాగే మాజీ కార్పొరేటర్ పుర శివకుమార్ గౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కమిటీ సభ్యులు వేదికపైకి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. పుర శివకుమార్ గౌడ్ గారు మానీల చిత్రపటానికి పూలేసి నివాళులర్పించాల్సిందిగా, పుర శివకుమార్ గౌడ్ గారిని సన్మానించాల్సిందిగా మన కాటపాక సంజీవ గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే గౌడ సంక్షేమ సంఘం నాయకులు చెరుకు మహేశ్వర్ గౌడ్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కుర శివకుమార్ గౌడ్ గారిని కాటపాక సంజీవ గారు షాల్వతో మెమంటోతో సత్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే చెరుకు మహేష్ గౌడ్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాను. పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి 135వ జన్మదిన సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తున్న ప్రతి ఒక్క నిర్వాహకులకు పేరు పేరు నమస్కారాలు. అట్లాగే నాతో పాటు ఇక్కడికి వచ్చేసిన అతిథులకు, ముందున్న పెద్ద మనుషులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుతూ, ఇంత చక్కటి ఆర్గనైజేషన్ అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంతో డిఫరెన్స్ ఉంది. అంతకుముందు ఇంకా వస్తూ ఉంటే మన యువకులు, ఉత్సాహవంతులు మంచిగా మన అంబేద్కర్ గారి ఆశయాలను వారి జన్మదినం సందర్భంగా మనం ఒకసారి పునర్సమీక్షించుకొని ఇదొక మంచి అవకాశంగా భావిస్తూ, నిజంగా మన రాజ్యాంగం ఎంత గొప్ప రాజ్యాంగం అంటే మనం చూస్తూనే ఉంటాం ప్రతిసారి. పాకిస్తాన్లో ఎన్నిసార్లు ఆ ప్రైమ్ మినిస్టర్ని లేకపోతే ఆ ప్రెసిడెంట్ని కూడగొట్టి అక్కడున్న డిఫెన్స్ మినిస్టరో లేకపోతే డిఫెన్స్ ఏమంటారు మిలిటరీ అధినేత ఎవరు ఉంటారో వాళ్ళు తీసుకుపోయి ఆర్మీ అధినేత వచ్చి కుర్చీ మీద కూర్చుంటారు. మన దేశంలో ఎక్కడైనా జరిగింది ఆ పరిస్థితి? ఎక్కడా జరగలేదు. ఎందుకంటే రాజ్యాంగం అంత పటిష్టంగా ఉంది. మనము మన ప్రధానమంత్రి, దాని తర్వాత మన రాష్ట్రపతి, దాని తర్వాత మన సుప్రీంకోర్టులో ఇట్లా రకరకాలుగా జై భీమ్, జై భీమ్ అక్కలు నిద్ర వస్తుందాక గట్టిగా అన్నారు. ఒకసారి అంబేద్కర్ గారిని మనం గుర్తు చేసుకోవడం మన అదృష్టం అక్క. ఈరోజు మనం అందరం ఇక్కడ నిలబడ్డాం. అంబేద్కర్ గారి గురించి, మన దేశం గురించి పక్కన దేశాలు కూడా మాట్లాడుతున్నాయి. మనకు ఒక మంచి ఐలాన్ని ఇచ్చిపోయారు పెద్దలు. ఒక్కసారి అందరు కూడా జై భీమ్. సభాధ్యక్షులు ప్రణయ్ గారు, అలాగే
అంబేద్కర్ యువజన సంఘం మేడిపల్లిలో ఉన్న ప్రతి యువకులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ పెద్దలు, కుల పెద్దలు, అలాగే ఈ ఊర్లో ఉన్న పెద్దలందరూ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనకి రాజ్యాంగం అంటే మనకు ఒక గ్రంథం లాంటిది. ఆ రోజు కొన్ని దేశాలకు వెళ్ళి మన అణగారిన వర్గాలకి ఎట్లా న్యాయం జరుగుతుందో అనేసి కొన్ని సంవత్సరాల క్రితమే వెళ్ళి ప్రతి దేశంలో ఒక అణువులాగా తీసుకొని మన రాజ్యాంగాన్ని వ్యక్తపరిచిన వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన జీవితం చదివితే చాలు మనం ఏవో ఇంకా పక్కన దేశాలలో చదవాల్సిన అవసరం లేదు. ఆయన జీవిత చరిత్ర చదివితే మనకు ధైర్యం వస్తుంది. ఆయన ఏ రోజు కూడా ఎవరు కూడా సపోర్ట్ చేయలే కొంతమంది, అయినా కానీ ఒక ధైర్యంతో ముందుకెళ్ళారు. ఈరోజు రాజకీయంలోకి రావాలంటే యువత అందరూ భయపడతా ఉన్నారు. మా తాతలకు ఆస్తులు లేవు, మా నాయనలకు ఆస్తులు లేవు, మనం ఎట్లా ముందుకు పోతాం? ఒకటే లక్ష్యం. మీరు లక్ష్యాన్ని ఎంచుకుంటే 100% మనం అనుకున్నది జరుగుతుంది. దానికి కూడా కాలమే మనకి ఒక దారి చూపిస్తుంది అనేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.